అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు. నిన్న ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో దాదాపు గంట పాటు భేటీ అయ్యారు. అంటే 45 నిమిషాల నుంచి గంట వరకు భేటీ జరిగింది. సాధారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఏ ముఖ్యమంత్రి కలిసినా లేదా ఏ కేంద్ర మంత్రి కలిసినా సరే మ్యాక్సిమం 20 నిమిషాల నుంచి ఒక 30-35 నిమిషాలు మాత్రమే ఉంటుంది. నరేంద్ర మోదీ గారు ఎక్కువ టైం ఇచ్చేది, అపాయింట్మెంట్లో ఎక్కువ టైం ఇంటరాక్ట్ అయ్యేది, ఎక్కువ టైం ఇచ్చేది ఒకటి అమిత్ షా గారికి మాత్రమే. ఎక్కువగా అమిత్ షా గారు ఒకవేళ మోదీ గారిని కలిస్తే వాళ్ళిద్దరూ ఎక్కువ టైం మాట్లాడుకుంటారు, మోర్ దాన్ 45 మినిట్స్. ఈవెన్ మోదీ గారు చంద్రబాబు గారిని కలిసినా మ్యాక్సిమం ఒక 20 నిమిషాల నుంచి 40 నిమిషాలు, అంటే ఆ అంశాలను బట్టి, ఆ సీజన్ అండ్ ఆ సిచ్యుయేషన్ సీక్వెన్స్ని బట్టి. పవన్ కళ్యాణ్ గారిని కలిసినా 40-45 నిమిషాలు. అండ్ ఎవరిని కలిసినా సరే, ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసినా సరే. కానీ నారా లోకేష్ గారిని 2 నెలల కిందట నరేంద్ర మోదీ గారు తనే పిలిపించుకొని మాట్లాడినప్పుడు 1:20 నిమిషాలు భేటీ అయ్యారు. నిన్న పెద్ద విషయం ఏమీ లేదు, విపరీతమైన పొలిటికల్ సీన్స్ సిచ్యువేషన్స్ లేదా ఎలక్షన్స్ ఎన్నికల వేడి అదేమీ లేదు. కానీ నారా లోకేష్ గారు వెళ్ళారు, భేటీ అయ్యారు. దాదాపుగా 45 నిమిషాలకు పైగా భేటీ అయ్యారు. సో ఏం చర్చకు వచ్చి ఉంటుంది? సరే, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, ఆయన శాఖాపరమైన అంశాలు చర్చించాలి అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రితో భేటీ అవ్వచ్చు, లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో ఓన్లీ ఈ పరిపాలనాపరమైన అంశాలు చర్చిస్తే 10 నిమిషాలు చాలు. కానీ ఖచ్చితంగా రాజకీయపరమైన అంశాలే చర్చకు వచ్చి ఉంటాయి. సో ఈ రాజకీయపరమైన అంశాలు చర్చకు వచ్చినప్పుడు మనం ఊహించి చెప్పొచ్చు. మనం వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు గోడల దగ్గర చెవులు పెట్టక్కర్లా, లేదా బల్ల కింద చెవులు పెట్టక్కర్లా. ఇదంతా కూడా కామన్ సెన్స్. జస్ట్ రాష్ట్రంలో జరుగుతున్న పొలిటికల్ సినారియో, ఇప్పుడు జరుగుతున్న పొలిటికల్ సందర్భం ఏమిటి, సినారియో ఏంటి, సిచ్యుయేషన్ ఏంటి, సీక్వెన్స్ ఏమిటి, సీక్వెన్స్ ఆఫ్ పాలిటిక్స్ ఏమున్నాయి, ఏం జరుగుతున్నాయి, కేసులు ఏంటి, క్రైమ్స్ ఏమిటి, రికార్డులు ఏంటి, ఈ నిర్ణయాలు ఏమిటి, ఇవన్నీ మనం ఒక సీక్వెన్స్లో రాసుకుంటున్నప్పుడు అసలు ఆ స్థాయి వ్యక్తితో, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి స్థాయి వ్యక్తితో లోకేష్ గారు భేటీ అయి చర్చించాల్సిన సీరియస్ అంశం ఏముంది అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ తప్ప ఇంకేమీ కనిపించదు. ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్గా డెసిషన్ మేకర్ ఖచ్చితంగా లోకేష్ గారే. పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ పరంగా డెసిషన్ మేకింగ్ అండ్ పరిపాలనా పరంగా డెసిషన్ మేకర్ అవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా పరంగా కంప్లీట్ డెసిషన్ మేకర్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉండొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాల విషయంలో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజకీయ వ్యవహారాల విషయంలో, ప్రత్యర్థులను టార్గెట్ చేసి అండ్ కేసులు నమోదు చేసే రాజకీయ వ్యవహారాల విషయంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక దశకు పరిమితం చేసే రాజకీయ వ్యవహారంలో కంప్లీట్ అంటే పూర్తి నిర్ణయాధికారం లోకేష్ గారిదే. తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యవహారాలు ప్లస్ ప్రత్యర్థుల మీద కేసులు, ఈ వ్యవహారాలన్నీ రాజకీయ నిర్ణయాధికారం లోకేష్ గారి చేతుల్లోనే ఉంది. సో ఆయన డెసిషన్ మేకర్ కాబట్టి ఆయన నరేంద్ర మోదీ గారితో అంత టైం భేటీ అయ్యారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వాళ్ళిద్దరి మధ్య మేబీ అందరికీ చెప్పినట్టు, మీడియాకి అందరికీ చెప్పినట్టు, ఈ యోగాంధ్ర నిర్వహణకు సంబంధించి ఒక బుక్లెట్ ఆవిష్కరణ కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్లో రాబోతున్న ప్రాజెక్టులకు సహకరించమని అడగడం కావచ్చు, ఐటీ డెవలప్మెంట్కు వివిధ పరిశ్రమలు రావడానికి సహకరించమని అడగొచ్చు. ఎందుకంటే ఈయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎక్కువగా ఐటీ మీద మేము ఫోకస్ పెడుతున్నాము, మాకు ఏఐసిటీ, అమరావతి ఏఐసిటీ కాబోతోంది, క్వాంటమ్ కంప్యూటర్ వస్తుంది, దీని మీద మాకు సహకరించండి అని అడగడానికి కావచ్చు. ఈ అంశాలతో పాటు ఖచ్చితంగా రాజకీయపరమైన అంశాలు ఉంటాయి. ఆ రాజకీయపరమైన అంశాలే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ తిరుగుతున్న కేసు, అదే లిక్కర్ స్కామ్. 3,570 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు తిన్నారు అనేది ఛార్జ్ షీట్లోనే వచ్చింది. నేను ప్రత్యేకంగా చెప్తున్నది కాదు. ఆంధ్రప్రదేశ్ సిట్ దర్యాప్తులో భాగంగా 3,570 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపుల రూపంలో వెళ్ళింది. ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు ఆయనకు ముడుపుల రూపంలో వెళ్ళింది. మిథున్ రెడ్డి గారు అండ్ విజయసాయి రెడ్డి గారే ఆ ముడుపులను తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు అని సిట్ వేసిన ఫస్ట్ ఛార్జ్ షీట్లో 133వ పేజీలో ఉంది. కాబట్టి దాన్ని ఎవరూ మర్చిపోకూడదు.
సో ఇక్కడ అంత పెద్ద స్కామ్లో 10% తిన్న వ్యక్తులందరూ జైల్లో ఉన్నారు, కానీ 90% లబ్ధిదారు మాత్రం బయట ఉన్నారు కదా. సో ఇప్పుడు వరకు విచారణ మొత్తం, దర్యాప్తు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల వ్యక్తుల వరకు వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డీ వరకు వెళ్ళింది, జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ సెక్రటరీ వరకు వెళ్ళింది, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత నాయకుల వరకు వెళ్ళింది, జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు వరకు వెళ్ళింది, కానీ జగన్మోహన్ రెడ్డి గారి వరకు రాలేదు. దానికి కారణం ఏంటంటే అంతిమంగా బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పరిచయాలు, ఉన్న డీలింగ్స్, ఇంటర్నల్ వ్యవహారాలు కావచ్చు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఆయనకి నోటీసులు ఇచ్చి ఆయన విచారణకు పిలిపించడం కూడా ఓన్లీ వీళ్ళ పరిధిలో ఉన్న డెసిషన్ కాదు, సెంట్రల్ లెవెల్లో తీసుకోవాల్సిన డెసిషన్. కాబట్టి బహుశా ఆ విషయం మీద మాట్లాడడానికి ఢిల్లీలో ఈ డిస్కషన్లో ఆ చర్చ వచ్చే ఉంటుంది అని మనం భావించవచ్చు, ఊహించవచ్చు. జస్ట్ మనకున్న పొలిటికల్ కామన్ సెన్స్తో. అంతకుమించి మనం 4 గోళ్ల మధ్య చెవి పెట్టక్కర్లేదు, బల్ల కింద చెవులు పెట్టక్కర్లేదు. ఆ సీక్వెన్స్ని బట్టి, సినారియోని బట్టి, సందర్భాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాం అంతే. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూశారు కదా. చూసిన వాళ్ళందరూ కూడా ఇంకొక 1 minute స్పెండ్ చేయండి. ఒక ఇంపార్టెంట్ ప్రమోషన్ laddupalyam.com అని. యాక్చువల్లీ ఇది మనం ప్రమోట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇవన్నీ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండ్ హెల్దీ ప్రొడక్ట్స్ అనమాట. మీకు బయట ఎక్కడా కూడా దొరకవు. ప్రోటీన్ పౌడర్ అని బాదం, జీడిపప్పు అండ్ మఖానా పౌడర్ కలిపి ప్రోటీన్ పౌడర్ చేస్తారు. పిల్లలకి ఇమ్యూనిటీ బూస్టర్గా అండ్ ఎముకల దృఢత్వానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది. అలాగే ఏబీసీ పౌడర్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. మీరు కూడా గూగుల్లో దీని బెనిఫిట్స్ ఏంటనేది చూడొచ్చు. యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఈ 3 మిక్స్ చేసి పౌడర్ చేస్తారు. ఇది కూడా మీకు ఆన్లైన్లో చాలా కాస్ట్ ఉంటుంది, కానీ వీళ్ళ దగ్గర రీజనబుల్ ప్రైస్కి ఉంటుంది. ఏబీసీ పౌడర్ ఇది కూడా పిల్లలకి ఇమ్యూనిటీ బూస్టర్ అండ్ పోషకాహారంగా ఉపయోగపడుతుంది, ప్రోటీన్ అందిస్తుంది, అన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. జీర్ణక్రియ బాగుంటుంది. అలాగే పెద్దోళ్ళకి కూడా డ్రై డేట్స్ పౌడర్ కావచ్చు, వీట్ స్ప్రౌట్స్ పౌడర్, ఇవన్నీ కూడా laddupalyam.com అనే వెబ్సైట్లో ఉంటాయి. వాటితో పాటు లడ్డూలు, ఒక 20 రకాల లడ్డూలు, రకరకాల సీడ్స్తో చేసినవి, రకరకాల మిల్లెట్స్, రకరకాల డ్రై ఫ్రూట్స్తో చేసినవి, అలాగే హాట్ స్నాక్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో మీరు ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 ఆ నెంబర్కి కాల్ చేసి మెనూ తెప్పించుకొని మీకు ఏం కావాలో అది ఆర్డర్ ఇవ్వండి. 15% డిస్కౌంట్లు ఉంటాయి. థ్యాంక్ యూ.